ఏంటి రాధాకృష్ణ, నువ్వొక్కడివి చేతులు ఊపుకుంటూ వచ్చావు? నీ తమ్ముళ్ళని కూడా తీసుకురావాలి. ఇక్కడ పంచాయతీ జరిగేది మీ ముగ్గురు గురించే. నువ్వు మీ తమ్ముళ్ళని ఎలా చెప్పు చేతల్లో పెట్టుకున్నావో, వాళ్ళు అడిగిందల్లా కాదని వాళ్ళ మనసుని ఎలా దెబ్బ కొడుతున్నావో, పెద్దరికం చూపించి వాళ్ళ ఆశల్ని ఆశయాల్ని ఎలా చంపేస్తున్నావో నేను శివయ్య గారికి అర్థమయ్యేలా చెప్పాను. ఇదే విషయం మీ తమ్ముళ్ళు కూడా వచ్చి మాట్లాడితే అప్పుడు ఆయనకి పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడ నిజాలన్నీ బయట పెట్టేస్తారో అని భయపడి ఇంట్లోనే ఉంచి ఎవరికీ తెలియకుండా తాళం వేసి వచ్చావా ఏంటి? అలా చేయాల్సిన కర్మ నాకు పట్టలేదండి. నేను ఉదయాన్నే పొలంలో చూసుకోవడానికి వెళ్ళాను. అక్కడి నుంచి పంచాయతీకి కూడా వచ్చాను. శివయ్య గారు రమ్మన్నారని నిన్ననగా చెప్పాడు అంజయ్య. మాట ప్రకారం నేను వచ్చాను. నా తమ్ముళ్లకు కూడా కబురు పెట్టే ఉంటారుగా, వాళ్ళు కూడా వస్తారు. ఎదురు చూడండి. వాళ్ళు ఏం చెప్తారో అది చెప్పనియండి, నేను అడ్డుపడను. శివయ్య గారు, మీకేది న్యాయం అనిపిస్తే అదే చేయండి. ఇందులో నేను మాట్లాడడానికి ఏమీ లేదు. నా తమ్ముళ్ళ సాక్ష్యాన్నే మీరు సాక్ష్యంగా తీసుకోవచ్చు. నేను ఎటువంటి వాడినో, నేను ఏం చేశానో అది ఆ భగవంతుడికి తెలుసు. శివయ్యకు రాధాకృష్ణ గురించి బాగా తెలుసు. తను రాధాకృష్ణ బాధని అర్థం చేసుకున్నాడు. కానీ భూపతి ముందు తను ఏమీ మాట్లాడలేడు. ఊరి పెద్దగా, అక్కడ పంచాయతీ పెద్దగా, అక్కడ ఏవైతే సాక్ష్యాలు ఫిర్యాదులు ఉంటాయో వాటి బట్టే తను ప్రవర్తించాలి. అందుకే ఏమీ మాట్లాడలేక ఊరుకుండిపోయాడు శివయ్య. చాలాసేపు వారు ఎదురు చూడాల్సి వచ్చింది. కాసేపటికి రాము వేణు రానే వచ్చారు. అమ్మయ్యా, ఇక రాధాకృష్ణ పని అయిపోయినట్టే. ఇద్దరూ బాగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ మాట ఎత్తగానే వాళ్ళ వాళ్ళ బాధల్ని మొహమాటం లేకుండా చెప్పేస్తారు. తర్వాత ఏం చెయ్యాలన్నది తర్వాత ఆలోచించుకుందాం. ఇందులో నాకొచ్చే నష్టమేం లేదు కదా. రాధాకృష్ణ అందరి ముందు తలంచుకోవాలి. తన తమ్ముడు తనను అసహించుకోవాలి. నాకు నా తమ్ముడికి ఎలా అయితే గొడవ పెట్టాడో ఇప్పుడు తను కూడా తన తమ్ముళ్ళ చేత అవమానించబడి ఒంటరిగా మిగిలిపోవాలి. అదే కదా నాకు కావాల్సింది. మీ అన్నయ్య మీద భూపతి గారు ఫిర్యాదు చేశారు. మీ ఇద్దరి ఇష్టాలని, మీ అన్న ఆయన రాధాకృష్ణ తుంగలో తొక్కుతున్నారని, మీ ఆశలకు ఆశయాలకు అడ్డుపడుతున్నారని, ఏం అడిగినా వద్దని కాదని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, మీ సొంత జీవితం మిమ్మల్ని చేసుకోనియకుండా ప్రతి దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీకు నరకం చూపిస్తున్నారన్నది భూపతి గారి వాదన. అదొకటే కాకుండా ఆయన కూతురు నిన్ను ప్రేమించిందని, మీ ఇద్దరికీ వివాహం చేయాలి అని అడిగితే మాట ఇవ్వకుండా రోజుల తరబడి ఏమీ చెప్పకుండా తనను అయోమయంలో పడేశారని భూపతి గారి వాదన. ఇందులో నిజాలెన్ని అబద్ధాలెన్ని? మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు. భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. దాన్ని బట్టి మేము ఒక తీర్పిస్తాం. దానికి కట్టుబడి ఉండండి. భూపతి గారు చెప్పినవేవీ నిజాలు కాదండి, అన్నీ అబద్ధాలే. మేమే కష్టాలు పడడం లేదు. మా అన్నయ్య ఏం చేసినా మా మంచికి చేస్తాడు. ఈ విషయం మేము అర్థం చేసుకున్నా తనకు మా ఇష్టం ఏమిటో అర్థమయ్యేలా చెప్పలేకపోయాం, అంతే. మా అన్నయ్యది ఏ తప్పు లేదు. తను మమ్మల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. మాకు ఏ నరకమూ చూపించడం లేదు. ఇక భూపతి గారి అమ్మాయి అంటే నేను ప్రేమించిన సరళ. అన్నయ్య వేణు అన్నయ్య పెళ్ళయ్యేదాకా ఏమీ చెప్పలేనని మాత్రమే చెప్పాడు. ఇక అది కాదని ఇంతకు ముందే తనకు మాట ఇవ్వాలి అని భూపతి గారు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. సరళకు వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని చెప్పండి. కానీ అన్నయ్య చెప్పేదానిని నేను వ్యతిరేకించాలని మాత్రం అనుకోవడం లేదు. తను మమ్మల్ని ఎప్పుడూ ఏ విషయంలోనూ కట్టడి చేయలేదు. మా ఇష్టానికే ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడు. తను ఏం చెప్పినా మా మంచి కోరుకునే చెబుతాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందువల్ల అన్నయ్య మీద వచ్చిన ఫిర్యాదులని అబద్ధమని మా ఇద్దరి అభిప్రాయం. ఏంటయ్యా రాము అలా చెప్తున్నావు? నీ అన్నయ్య ఏమన్నా బెదిరించాడా పంచాయతీలో నిజాలు బయట పెట్టొద్దని? జరిగినవన్నీ ఇక్కడ బయట పెట్టు. నువ్వు నా కూతుర్ని ప్రాణంగా ప్రేమించావు. నేను మీ ఇద్దరి ప్రేమను ఒప్పుకుని పెళ్లి చేస్తా అన్నాను. అవునా కాదా?
ఎప్పటికైనా సరే నీ కోసం ఎదురు చూస్తాం, పెళ్లి చేసుకుంటాము అని మాట ఇస్తే చాలు అన్నాను. మరి మీ అన్నయ్య దానికి ఒప్పుకున్నాడా? అన్ని విషయాలు తెలిసి నీ ప్రేమను కాదంటున్నాడని కూడా తెలిసి అయినా మీ అన్నయ్యకే వత్తాసు పలుకుతున్నావు, ఏ ఇబ్బంది పెట్టట్లేదంటున్నావు. ఎందుకయ్యా అబద్ధాలు చెప్తున్నావు? మా అన్నయ్య మాట ఇవ్వకపోవడం నిజమే, కానీ కాదని నాకు ఇంకా చెప్పలేదు. అయినా ఆయన నిర్ణయం ఏదైనా నేను కట్టుబడి ఉండాలని అనుకుంటున్నానండి. మా అన్నయ్య చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో కష్టపడి ఈ పరిస్థితికి తీసుకువచ్చాడు. ఆయన మాకు ఎప్పుడూ కీడు తలపెట్టడు. కారణాలు నాకు తెలియకపోవచ్చు. అంత మాత్రాన అన్నయ్యను అపార్థం చేసుకుని మమ్మల్ని బాధ పెడుతున్నాడని చెప్పడం మా జీవితంలో మేము దిద్దుకోలేని తప్పు చేసినట్లు అవుతుంది. మా అన్నయ్య మమ్మల్ని బెదిరించడం ఏమిటండి? ఏ కష్టం నష్టం ఉన్నా మేము చూసుకుంటాం. అందుకే మీరు ఎంతకాలం ఎదురు చూడాలి అన్న బాధ కూడా లేకుండా మీకు అంత తొందర అయితే సరళకు మరో పెళ్లి చేయమని కూడా చెప్పాను. నిర్ణయం మీది, అందులో నేను జోక్యం చేసుకోను. కానీ మా అన్నయ్యను మాత్రం ఈ విషయంలో వదిలేయండి. తనని బాధ పెట్టడం మేము ఎప్పటికీ చెయ్యలేము. ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు మా అన్నయ్య ఇలా మమ్మల్ని బెదిరించి అబద్ధాలు చెప్పమని చెప్పడు. ఇది మేము మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. విన్నారు కదా భూపతి గారు, ఇక మనం మరీ ఒత్తిడి చేసి మాట్లాడడం మంచిది కాదు. మీరు చెబుతున్న వాళ్లే వాళ్లకు ఏ సమస్య లేదు అన్నారు. ఇక మీ కూతురు విషయం కూడా నిర్ణయాన్ని మీకే వదిలేశారు. ఇందులో మాట్లాడడానికి ఏమీ లేదనుకుంటాను. రాధాకృష్ణ గారు, మీరు మీ తమ్ముడు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మమ్మల్ని తప్పకుండా సంప్రదించండి, అందులో ఎటువంటి సందేహం లేదు. శివయ్య చాలా సంతోషించాడు. ఎందుకంటే తనకు తెలుసు రాధాకృష్ణ ఎంత కష్టపడి తమ్ముళ్ళిద్దరినీ పెంచి పెద్ద చేసి ఈ పరిస్థితికి తీసుకువచ్చాడో. నిజంగా ఆ ధర్మమే తనను కాపాడింది అనుకున్నాడు. కానీ భూపతి ఇది ఊహించనే లేదు. అసలు రాము వేణు ఎందుకు అలా చెప్పారో, రాధాకృష్ణకు ఎందుకంత అండగా నిలబడ్డారో భూపతికి అర్థం కాలేదు. కానీ అందరి ముందు ఎదురుకుండా వాళ్ళిద్దరూ సాక్ష్యం చెప్పి అన్నను కూడా తీసుకుని ఏమీ ఎరుగనట్టు వెళ్ళిపోయారు. తను రాధాకృష్ణని అందరి ముందు తలొంచుకునేలా చేయాలని, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టాలని, రాధాకృష్ణ ఓడిపోతే చూడాలని చాలా ఆశపడ్డాడు. కానీ తమ్ముళ్ళు అది జరగనివ్వలేదు. ఒక విధంగా బాధ, మరొక విధంగా కోపం భూపతిని చుట్టుముట్టేశాయి. నేను మీ ఇద్దరు అడిగిన వాటిని కాదన్నాను. ఏ సమాధానం చెప్పకుండా మీ ఇష్టాన్ని ఒప్పుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టాను. మీరు పంచాయతీలో ఆ విషయాలేవి చెప్పకుండా ఎందుకు? నేను మీకోసమే ఆలోచిస్తానని, కావాలంటే నీ ప్రేమను కూడా వదులుకుంటానని చెప్పావు. నేను సరళ విషయంలో నీతో ఇంకా ఏమీ చెప్పలేదు కదా రాము, ఎందుకు అలా చెప్పావు? కేవలం నన్ను కాపాడడం కోసమేనా? కాపాడడం అని మేము అనుకోవడం లేదన్నయ్య. మాకు బాధ ఉంది. నువ్వెందుకు చేస్తున్నావు అన్న విషయం మా ఇద్దరికీ అర్థం అవడం లేదు. కానీ నువ్వు మా కోసం చేసిన త్యాగం, నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలు, ఇవన్నీ మాకు అంతో ఇంతో తెలుసు. మాకు తెలియనివి ఇంకా చాలా ఉండుండొచ్చు. చివరి క్షణం వరకు మేము పంచాయతీలో ఉన్నట్టు మా మనసుకు అనిపించినట్టుగా అనాలని అనుకున్నాం. కానీ మా ఇద్దరికీ అనిపించింది ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను అందరి ముందు దోషిని చేయకూడదు అనుకున్నాం. మేము నష్టపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎవ్వరి ముందు తలొంచుకోకూడదు అనుకున్నాం. ఎప్పుడూ నీకు అండగా నిలబడాల్సిన బాధ్యత మాది అనుకున్నాం. అందుకే అలా చెప్పాం. నువ్వు మాకు అర్థం కాకపోయినా నువ్వు చాలా ఉత్తముడివి, ఎంతో మంచివాడివి అన్నయ్య. నిన్ను కష్టపెట్టడం మహాపాపం అవుతుంది. ఏం జరిగినా సరే, మాకు ఎంత బాధ కలిగినా సరే, నువ్వు మమ్మల్ని ఎలా పెంచావో గుర్తు చేసుకుంటే మేము అలా ఎప్పటికీ మాట్లాడలేం. మా ఇద్దరికి పంచాయతీకి వస్తుండగా దారిలో అవే గుర్తొచ్చాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను బాధ పెట్టకూడదు, అదొకటే మా జీవిత ధ్యేయం అనుకున్నాం. అందుకే అలా చెప్పాం. ఇప్పుడు కూడా నిన్ను ఏ విషయాల గురించి ఇబ్బంది పెట్టాం. నువ్వు ఎలా అనుకుంటే అలాగే చెప్పు.
నిన్ను కష్టపెట్టడం మా ఉద్దేశం కాదన్నయ్య. మా ఇష్టాన్ని నీకు చెప్పాలని మాత్రమే అనుకున్నాం, అంతే. రాము అలా చెప్తుంటే ఎంతో సంతోషమైంది రాధాకృష్ణకు. ఇదంతా పక్క నుంచి వింటున్నది మేనత్త. రాధాకృష్ణ తమ్ముళ్ళు మాట్లాడుకున్న తర్వాత మేనత్త వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. చిన్నవాళ్ళైనా మీ మనసు ఎంతో కష్టపడినా, ముఖ్యంగా రాము నువ్వు మీ అన్నయ్య గౌరవాన్ని అందరిలోనూ కాపాడి చాలా మంచి పని చేసావు. ఉన్నతంగా ఆలోచించవు. నీ మనసు చంపుకునైనా వాడిని బాధ పెట్టకూడదు అనుకున్నావు. నిజంగా ఎంతో సంతోషంగా ఉందిరా. ఇటువంటి విలువలే మనిషి జీవితంలో చాలా ముఖ్యం. మీకు ఒక చిన్న విషయం అడుగుతాను. ఇప్పటిదాకా మీరు ఆలోచించనిది, మీకు తెలియనిది మీ అన్నయ్య మీకు చెప్పడం వలన మీరు ఇంకా నొచ్చుకుంటారు అని అనుకున్నది అడగనా? మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడా, చేసుకోలేదా? చేసుకుంటే వదిన ఎక్కడ ఉంది? పెళ్లి చేసుకోకపోతే ఎందుకు చేసుకోలేదు? ఇలాంటి సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. ఎన్నోసార్లు మీరు అడిగితే రాధా మాట దాటేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను వాటికి సమాధానం చెప్పనా? రాధాకృష్ణకు వివాహం జరిగింది మీ నాన్నగారు బ్రతికి ఉన్నగానే. అంతేకాదు, ఒక అబ్బాయి కూడా. మీ నాన్న చనిపోయినప్పుడు వాడు చాలా చంటి పిల్లాడు. తండ్రి చనిపోయిన వెంటనే ఊహ తెలియకుండా చిన్న పిల్లలుగా ఉన్న మిమ్మల్ని తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం, తన బాధ్యత ప్రకారం ఇంటికి తీసుకువచ్చాడు రాధాకృష్ణ. ఇంటికి రావడంతోనే 10 రోజులు గడవకుండానే మీ వదిన, ఇలా అయితే నేను ఈ ఇంట్లో బ్రతకలేను, మీకు మీ తమ్ముళ్ళకి చాకరీ చేయడానికే నా జీవితం అన్నట్లయిపోయింది. ఆ చిన్నపిల్లలిద్దరినీ నేనెక్కడ చూసుకోగలను? నాకు పుట్టిన కొడుకునైతే నేను చూసుకుంటాను, మీ తమ్ముళ్ళను కూడా చూసుకునే బాధ్యత నా మీద పడితే నేనేం చేయాలి? అయినా ఈ ఆస్తంతా వాళ్లకు ధారాదత్తం చేస్తూ ఉంటే మనకేం మిగులుతుంది? ₹1 కూడా ఉండదు. మీరా నేను చెప్పిన మాట వినరు. ఆస్తంతా నా కొడుకు పేరు రాసేసి అప్పుడు వాళ్ళిద్దరిని ఏదో ఒక అనాథాశ్రమంలోనో ఎక్కడో అక్కడ చేర్చేయండి. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఈ విషయం నేను ఎన్నిసార్లు అడుగుంటాను? నువ్వు ఎన్నిసార్లు అడిగావో అన్నిసార్లు నేను నీకు సమాధానం చెప్పానుగా. నా తమ్ముళ్ళని కొడుకుతో సమానంగా చూసుకుంటానని నాన్నకి మాటిచ్చాను. అది నా బాధ్యత కూడా. అలాంటిది ఎవరూ లేని వాళ్ళల్లా వాళ్ళని ఎక్కడో ఆశ్రమంలో చేర్చమంటున్నావు. అది ఎలా సాధ్యమవుతుంది? అయినా ఒక 2-3 ఏళ్ళు 2-3 ఏళ్ళు అయిందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతారు. అంతేకాదు, పెద్దయ్యాక చేదోడు వాదోడుగా కూడా ఉంటారు. ఒక 4 ఏళ్ళు పడే కష్టం కోసం నువ్వు వాళ్ళని పరాయి మనుషులుగా చూస్తానంటున్నావు. ఎంతవరకు న్యాయం? మన కొడుకు ఎలాగో తమ్ముళ్ళు కూడా అలాగే చూసుకోవాలి. నీకు అవసరం అనుకుంటే మరొక 2 సహాయానికి మనుషుల్ని పెట్టుకో. అంతేకాని పిల్లల్ని బాధ పెట్టుకు. సరే, ఎంత చెప్పినా మీరు మారని అర్థమైపోయింది. నేనైతే ఈ ఇంటి చాకరీ చేయలేను. నేను నా కొడుకుతో ప్రశాంతంగా ఆనందంగా బతకాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు అంత బాధ్యతలు ఎక్కువైపోతే మీరు మీ తమ్ముళ్ళు ఊరేగండి. నా కొడుకుని తీసుకుని ఇప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను ఇద్దరిలో ఒకరినే నిర్ణయించుకోమంటే మీ నిర్ణయం ఎటుంటుందో అది మాత్రం చెప్పండి, అంతే. మీ మౌనమే అర్థమవుతోంది. మీకు నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ మీ తమ్ముళ్ళని చూసుకోవడమే మీకు ముఖ్యం. చాలా ఇళ్లలో జరిగేలాగానే నా జీవితం కూడా సాగుతోంది. అయితే అందరూ అదే ఇంట్లో ఉండి చాలా కష్టాలు పడి చివరకు ఎవరికూ కాని వాళ్ళగా మిగిలిపోతారు. కానీ నేను అలా ఉండదలుచుకోవట్లేదు. ఇప్పుడే తక్షణమే నేను వీడిని తీసుకొని వెళ్ళిపోతాను. మీకు రావాల్సిన ఆస్తి వాటా వీడి పేరును రాయండి. నేను వాడు బతకడానికి మాకొక ఆధారం కావాలి కదా. మీ కొడుకు పేరు మీదేగా ఉన్న ఆస్తి 3కి పంచారు మావయ్య గారు అని చెప్పారు. మీ వాటా వీడి పేరును రాసేయండి. ఇక మీ తమ్ముళ్ళిద్దరి పేరున ఉన్న ఆస్తి మీరేం చేసుకుంటారో, మీరు ఎలా బ్రతుకుతారో నాకు అనవసరం. మీ జీవితంలోకి మళ్ళీ రాను. రాధాకృష్ణ మౌనంగానే జరిగేదంతా చూస్తూ ఊరుకుండిపోయాడు. భార్య కోరుకున్నట్టే తన వాటా ఆస్తిని కొడుకు పేరు రాసి భార్య వెళ్ళిపోతుంటే మౌనంగా మాట్లాడకుండా ఉండిపోయాడు. మిమ్మల్ని పెంచడం కోసం వాడు తన కుటుంబాన్ని, కొడుకుని అన్నిటినీ వదులుకున్నాడు.
ఇక ఆస్తి ఏ లెక్క? అలా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచుతూ వచ్చాడు. ఏ రోజు తన కొడుకు గురించి బాధపడి మాట్లాడింది నేను ఇప్పటిదాకా చూడలేదు. నిజంగా మిమ్మల్ని కొడుకులుగానే భావించి పెంచాడు. ఎంత నిజాయితీపరుడంటే మీ వాటా ఆస్తి ఇదంతా. ఆ కారణంగా తను ఎప్పుడూ ఇందులో చిల్లి గవ్వ కూడా ముట్టుకోలేదు. ఎక్కడో పక్క ఊరిలో ఒక చిన్న పొలం ఉంది. ఆ విషయం మీకు తెలుసు. అదొక్కటే మీ అన్నయ్య తను సొంతగా సంపాదించుకున్నది ఉద్యోగం ద్వారా. దాని మీద వచ్చిన ఆదాయం తప్ప తను మరొక్క పైసా ఇందులో నుంచి ముట్టుకోడు. తను దానం చేసిందంతా మీ పేరునే రాయించాడు. ఈ విషయాలు ఏమైనా చెబితే మీ వల్ల తన జీవితాన్ని కుటుంబాన్ని కోల్పోయాడన్న విషయం తెలిసి మీరు తట్టుకోలేరని, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అర్థం చేసుకోలేరని, ఏ విధంగా అర్థం చేసుకుంటారోనన్న బాధతో భయంతో ఎప్పుడూ చెప్పలేదు. ఇవాళ నాకు ఈ విషయాలన్నీ మీకు చెబితే గాని రాధాకృష్ణ అంటే ఏమిటి అని అర్థం చేసుకోరు అనిపించింది. అందుకే చెప్పాను. ఇదంతా తెలియకుండానే మీరు తనను అవమానం నుంచి కాపాడారు. అక్కడికి నేను నిజంగా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ నిజంగా జరిగింది ఏమిటి అని తెలియాలని ఇప్పుడు ఇదంతా చెప్పాను. అబ్బాయిలు, మీ అన్నయ్యను సరిగ్గా అర్థం చేసుకోండి. తన జీవితం పణంగా పెట్టి మిమ్మల్ని ఇవాళ ఈ పరిస్థితికి తీసుకువచ్చాడు. తను ఏం చెప్పినా బాగా ఆలోచించి అర్థం చేసుకుని చెబుతాడన్న విషయం గుర్తుపెట్టుకోండి. తనను ఎప్పుడూ అపార్థం చేసుకోవద్దు. మీ అన్నయ్య మీ గురించి ఎంత బాధపడ్డాడో, ఏం ఆలోచిస్తున్నాడో మీకు తెలుసా? బాధగానే ఉందత్తయ్య. ఇదంతా ఆ భూపతి కావాలని చేస్తున్నాడు. ఆ విషయం పిల్లలకు అర్థం కావడం లేదు. రేపు పంచాయతీలో వాళ్ళు ఏం చెప్తారు? నిజానికి దాని గురించి కూడా నాకు దిగులు లేదు. నన్ను పంచాయతీకి లాగాలని, పరువు తీయాలని భూపతి అనుకున్నాడు. అది జరిగింది. ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైనది తమ్ముళ్ళే. నా మీద వాళ్ళు ఏ విధంగా చెప్పినా నేను బాధపడను. కానీ వాళ్ళు భూపతి మాట నమ్మి తన వలలో చిక్కుకుని ఎక్కడ అవస్థలు పడతారో అని బెంగపడుతున్నాను. అదిగాక రాము విషయం. తను ఆమెను నిజంగానే ప్రేమించాడు. సరళ కూడా నిజంగానే ప్రేమించి ఉంటుంది. వాళ్ళిద్దరికీ నేను ఏ విధంగా న్యాయం చేయగలను? ఆ సంబంధానికి ఒప్పుకుంటే భూపతిని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించినట్టే. భూపతి వంటి వాడు, ఇప్పటికే నా మీద ద్వేషంతో రగిలిపోతున్నవాడు మన ఇంటికి చుట్టంగా వస్తే మనల్ని బతకనిస్తాడా? నిజానికి నేను అతనికి ఏ అన్యాయం చెయ్యలేదు అత్తయ్య. కేవలం ధర్మం మాట్లాడతానని నాపై ఇంత ద్వేషం పెంచుకున్నాడు. ఇదంతా తమ్ముళ్ళకి తెలిసే రోజు ఎప్పటికి వస్తుందో ఏమో. రేపటి రోజు కంటే తమ్ముళ్ళ భవిష్యత్తు గురించే నేను ఎక్కువగా దిగులు పడుతున్నాను. జరగాల్సింది జరగని. ఎప్పటికైనా తమ్ముళ్ళకి నేను సహాయంగా అండగా ఉండాలి. ఏం జరిగినా నా లక్ష్యం మాత్రం అదే. తమ్ముళ్ళిద్దరూ నిశ్చేష్టులై ఉండిపోయారు. ఇప్పటిదాకా అన్న పెళ్లి చేసుకోలేదు అని అనుకున్నారు. అది కూడా వాళ్ళ కోసం తను త్యాగం చేసినట్టే. అలా అనుకున్నా ఈ విషయం తెలిసాక మరింత బాధ కలిగింది. సొంత కొడుకుని వదులుకోవడం అనేది చిన్న విషయం కాదు. తెలుసో తెలియకో వాళ్ళు మంచి పని చేశామని, ధర్మానికి నిలబడ్డారని సంతోషపడ్డారు. ఇక దెబ్బతిన్న భూపతి తన తప్పు తెలుసుకున్నాడు. నన్ను క్షమించండి. నేను ఏ విధంగానైనా మీ కుటుంబాన్ని విడదీయాలని, పంచాయతీలో అందరి ముందు మీ పరువు తీయాలని విశ్వ ప్రయత్నాలు చేశాను. దానిలో భాగంగానే నేను ఇవన్నీ చేశానని మీకు తెలుసు. మీ తమ్ముళ్లకు తెలియకపోయినా వాళ్ళు ఎంత కష్టపడినా, మనసుకి ఎంత బాధ కలిగినా మిమ్మల్ని కాపాడడం, అవమానపరచకుండా ఉండడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అంటే మీరు వాళ్ళని ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేసుంటారు, ఎంత బాధ్యతగా చూసుకొని ఉంటారు. అందుకేగా దానికి సమానమైన బాధ్యత, ప్రేమ వాళ్ళు ఇవ్వాలి అని అనుకున్నారు. నేను అర్థం చేసుకున్నాను. నా పంతం తప్పు. నేను ఏ విధంగానైనా మిమ్మల్ని ఓడించాలని పంతం పట్టుకున్నాను. కానీ మీ బంధాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నా తమ్ముడికి నాకు లేనిది అదే. ఆ విషయం నాకు అర్థమైంది. నేను వాడి జీవితాన్ని నా చేతుల్లోనే ఉంచుకుని వాడిని బాధ పెట్టాలని, అధికారం చూపించాలని చూశాను.
అదే వాడు తట్టుకోలేకపోయాడు. ఇదంతా నా మనసుకు తెలుసు. అయినా కాదని నన్ను నేను మోసం చేసుకుంటూ మీ వల్ల ఏదో జరిగింది అని భ్రమించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నాను. ఇవాళ ఏదైతే జరిగిందో దానివల్ల నేను పూర్తిగా నా తప్పుని ఒప్పుకుంటున్నాను. నేను మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాల్సింది. ఒక విషయం మాత్రం మిమ్మల్ని అడుగుతున్నాను. ఇకపై నేను నా విధానాన్ని మార్చుకుంటాను. నిజాయితీకి ధర్మానికి ఎంత విలువ ఉందో నిజంగా నేను అర్థం చేసుకున్నాను. దయచేసి మీరు మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేసుకోండి. ఇందులో ఎటువంటి వేరే కుట్రపూరితమైన ఆలోచనలు లేవు. తను నిజంగా రాముని ప్రేమించింది. రాముని తప్ప మరెవరిని తను పెళ్లి చేసుకోలేదు. తన జీవితంలో ఊహించుకోలేదు. నా వల్ల తన జీవితం నాశనం అవ్వకూడదు. రాము కూడా ఎంతో ఉత్తముడు. ఇటువంటి బాధ్యతాయుతమైన కుటుంబానికి నా కూతురు రావడం నిజంగా నేను సంతోషిస్తాను. ఇంతకాలం నేను ఒక నాటకం ఆడానని నేను ఒప్పుకుంటున్నాను. వేణు, నిజంగా మీ అన్నయ్య చెప్పిందే నిజం. నేను ఏ మంచి పని చేయాలని ఆ స్థలం గురించి నిన్ను అడగలేదు. నేను ఒక మూర్ఖుణ్ణి. మిమ్మల్ని విడదీయాలనుకున్నాను. ఏదో ఒక విధంగా గొడవ చేయాలనుకున్నాను, అంతే. నిజంగా మీ అన్నయ్య ఒప్పుకుని ఉంటే అప్పుడు మరో విధంగా ఏదో ఒక గొడవ చేసేవాడిని. మీ అన్నయ్యను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే ఇలా చేశాను. కానీ నిజాయితీపరుడు, ధర్మపరుడు ఓడిపోడని నాకు అర్థమైంది. ఏం జరిగినా వాళ్ళ జీవితంలో ఎటువంటి పెను ప్రమాదాలు సంభవించినా వాళ్లకు ఏమీ కాదు. ఇకపై నేను అలాగే ఉండదలుచుకున్నాను. నా తమ్ముడిని పిలిచి వాడికి సంతోషంగా వాడి జీవితాన్ని తిరిగి ఇవ్వాలని, వాడి మొహంలో సంతోషం చూడాలని ఉంది. ఆ పని చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను. నాకు నా జీవితంలో అతి ముఖ్యమైన విషయం తెలుసుకుని ఇంత మార్పు వచ్చేలా చేసినందుకు నీకు రుణపడి ఉంటాను రాధాకృష్ణ గారు. అదండి కథ. మొత్తానికి భూపతి తన తప్పు తెలుసుకున్నాడు. తను ఏ విధంగానూ గెలవలేడని, పంతం వల్ల, మోసం వల్ల ఏది సాధ్యం కాదని భూపతికి అర్థమైపోయింది. ఎంత జరిగినా రాధాకృష్ణ ఓడిపోలేదు. నిజం, ధర్మం, న్యాయం ఎప్పటికీ ఓడిపోవు. కానీ ఓడిపోతాయేమో అన్న భ్రమని కల్పిస్తాయి. చివరిదాకా ఎదురు చూసిన వాళ్లకు ఎప్పటికీ ఓటమి ఉండదు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.